పేరుకే పెద్ద పదవులు గాని ఓ నిమ్మలం ఉండది, రిలాక్స్ అయ్యే రికామ్ ఉండది పాపం. ఏపీని ఎట్లనన్నా చేసి ఏక్ నంబర్ స్టేట్ చేయాలని సీఎం చంద్రబాబు సారు సీరియస్ గా పనిచేస్తున్నాడు కదా. ఎప్పుడు పని, మీటింగ్లు, రివ్యూలు ఇవిటితోనే యాస్ట్ వచ్చిన బాబు ఇగో ఇవాళ జర్సేపిట్ల డోలు కొట్టి సందడి చేసి అట్లుంటది మనతోనే అనిపించిండు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పేరు మీద ఏపీ సీఎం చంద్రబాబు సారి అలా మామూలు రోజుల కంటే జర ఎక్కువ హుషారుతో కానొచ్చి సోషల్ మీడియాలో మస్తు సందడి చేసిండు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం కాడ ఆదివాసీ దినోత్సవ సంబరాల ప్రోగ్రాం పెట్టుకున్న కాడికి పోయిండు. ఇక్కడ సారు కెల్కం చెప్పుకుంటా డోలు కొట్టే వరకలా ఏదో సార్ నాకు ఇవ్వండి నేను డోలు కొడతా అని తీసుకొని మెడలేసుకొని సార్ కూడా జోరుగా కొట్టిండు. అప్పు వరేవా మస్తు కొడుతుండు సార్ అనుకుంటా పక్కకున్నలు కూడా సపట్లు కొట్టుకుంటా ఇంకింత జోరు తెప్పించారు. అంటే ఇంకా ఆదివాసీలు గిరిజనులు వాళ్ళ సాంప్రదాయ నృత్యం చేస్తుంటే మురిసిపోయి సపట్లు కొట్టుకుంటా మేమరిచిపోయిండు. ఈ వెనక చీరాడ స్టాల్ పెడితే అవి చూసుకుంటూ వచ్చిండు. ఇగో సార్ అరకు కాఫీ పొడి సార్ ఇది ఇక్కడికి వెళ్ళి ప్యాకింగ్ చేసి బయట దేశాలకు కూడా మస్తుగా పంపుతున్న ఆఫీసర్లు చెప్తుంటే వాసన చూసి మస్తు ఉంది అని అనుకొచ్చిండు. ఇక వాసన చూసినాక టేస్ట్ కూడా చూడబుద్ధి అయినట్టున్నది. ఎంబడే తీసుకొని తాగిండు. ఇక ఆయన ఒక్కనే తాగుడు కాకుండా ఎమ్మెల్యేలకు కూడా ఇయ్యర్రి అని అనుకొచ్చిండు. తీసుకోరి అని పేర్లతో సహా యాడ్ చేసిండు. ఇట్లా కాఫీనా అందరికి ఇవ్వండి. ఇక్కడ ఎమ్మెల్యేస్ ఉండరు చూడండి, నాన్ ట్రైబల్స్ వెంకట్రావు వాళ్ళందరూ తీసుకో కనబాబు. కాఫీ క్వాలిటీ is one. Another is ఈ షాపుల్లో బ్లెండింగ్. అది ఎంతవరకు చేయగలుగుతున్నారు? టెస్టింగ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. రెండే రాయవలసిన కృష్ణ కాఫీ తాగండి. ఇందాక డోలు కొట్టి అలసిపోయినట్టున్నాడు సారు. జర హుషారు వస్తుందని కాఫీ కడుపులు వేసిండి. ఇట్లా కాఫీ చప్పరించుకుంటేనే మరి ప్యాకింగ్ ఎట్లా చేస్తున్నారు, ఎక్స్పోర్టింగ్ ఎట్లా నడుస్తుంది అని అరుచుకొని వెరీ గుడ్ ఆ విధంగా ముందుకు పోదాం అని అనుకుంటా ముంగడికి నడిచింది. ఇక మొత్తానికి రోజు రొటీన్ పనులకి వెళ్ళి జర ఇట్లా బయటకు వచ్చి కాఫీ తాగి డోలు కొట్టి బాగానే సందడి చేసిండు బాబు సారు. వేలుసా మెరికే కదా గదే అందరు జాతకాల లేలు పెట్టి సెలబ్రిటీలను గెలికి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టుకుంటా నెటిజన్లతో నెత్తి మీద అత్యంతలు వేయించుకుంటాడు కదా. ఆగో గా వేణుస్వామి గారు మళ్ళా ఉన్నకాడు ఉండక మంది జాతకాలు ముంగటేసుకొని ఇగో ఇట్లా కామన్ పబ్లిక్ తోని కామెంట్ల రూపంలో సోట్లు పెట్టించుకొని తిట్ల సంభావన ఉచ్చుకుంటుండు. శుభం బల్కాయ పెళ్లి కొడుక అంటే వచ్చిన నోట్లుంచి పోయే మాట్లాడినాడట వెనకట్టుకోక ఆయన. అగో అచ్చం అట్లనే ఉంది ఈ వేలుస్వామి గారి ముచ్చట కూడా. అరే ఓ దిక్కు ఇంకా లగ్గం కూడా కాలే, పెళ్లి పిల్లగాన్ని పెళ్లి పిల్లని కూడా చేయలే. పూల్ పనులు కాగానే తెల్లారి నెత్తిమీకెళ్ళి తానం చేసి వచ్చి ఓ బోర్డు గోడ తలిగించి సి లాంగ్వేజ్ క్లాసులు చెప్తున్నంత సీరియస్ ఎక్స్ప్రెషన్లు ఇచ్చుకుంటా ఈ జంట ఇడిపోతారు, సంసారం ఇచ్చుకపోతుంది అని ఇచ్చులు కచ్చకాయలు చెప్తుండే. నిన్న పొద్దుగాల నాయ చైతన్య శోభితా దూలిపాల ఎంగేజ్మెంట్ అయిన ఉండే కదా. ఇక రాసులు తీసి జాతక చక్రాలేసి ఇద్దరు జాతకాలు కలవలేదు. సమంత లెక్కనే శోభిత కూడా అమాస నాడు పుట్టింది. 2027 దాకా బాగానే ఉన్నా గానీ ఆ తర్వాత ఒక ఆమె జీవితంలోకి వచ్చి ఇడిపోతారని చెప్పుకొచ్చి ఆఖరికి మళ్ళా నా జాతకం ఫెయిల్ కావాలని కోరుకుంటున్నా అని అనుకొచ్చిండు. ఆయన అంటే అన్నారంటావు గానీ అయ్యగారు వాళ్ళేమన్నా జాతకాలు జన్మనామాలతో మీ తానికి వచ్చి 1000 పదార్లు 2 పోక చెక్కలు తమలపాకుల్లో పెట్టి మీ కాలు మొక్కి వేలుస్వామి గారు మా జాతకం చెప్పురు అయ్యా అని అడిగిర్రా? లేదు కదా. మరి మీకెందుకు? అరే వాళ్ళ పెళ్లి వాళ్ళ సంసారం గురించి మీకెందుకు పంచాది అని అనుకుంటా చూసిన వాళ్ళంతా సురుకులు అంటిస్తున్నారు. అయినా జాతకం అంటే అడిగిన వాళ్ళది వాళ్ళ కాళ్ళకి చెప్పేది గానీ ఇట్లా బోర్ల మీద రాసి కెమెరాలు పెట్టి అందరికి చూయించేదా? ఇంకేమనంటే సమంతా చైతన్య పూల్ పనులప్పుడు కూడా నేను ఇట్లనే చెప్పిన ఇదిల కథ మాఫిలియానే అని అట్లనే అయింది. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా అని మాట్లాడితే మరి మంది సంసారాలు ఇచ్చకపోతే అని చెప్తేందుకేనా తమరి జాతకం నేర్చుకుంది అని అనుకుంటా ఇంకొందరు ఇచ్చి పడేస్తున్నారు. అయినా అలీల జాతకాలు కాదు, ముందు తమరి జాతకం వేరే మంచోళ్ళు ఎవరికైనా చూయించుకోర్రి. ప్రవాస్ పని కథమైన అప్పట్లో చెప్తిరి. మొన్న కల్కితోనే 1000 కోట్లు కొట్టే తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడు, గులాబీల జెండలే రామక్క అని అంటివి. అది తుస్సాయే. ఏపీలో ఎవరేం చేసినా జగనే మళ్ళా సీఎం అని ఎలివేషన్లు ఇస్తేవి. కానీ 11 సీట్లతో కళ్ళు తిరిగే రిజల్ట్ వచ్చే వరకలా ఇక నేను సెలబ్రిటీలవి లీడర్లవి పార్టీలవి జాతకాలు చెప్పా అని అంటివి. అంత కొడితే చెప్పిన మాట మీద 6 నెలలు నిలవాలి. మళ్ళీ ఇప్పుడు సెలబ్రిటీలు ఇంట్లో దావత ఆకులు ఎత్తుడే ఆలస్యము కెమెరా ముంగట్టుకొచ్చి అలా జాతకాలు చెప్పే పనిని ఎత్తుకెత్తుకుంటివి. మరి ఇక శాస్త్రాలు తెలిసిన ఆయనవి అన్నమాట మీద నిలబడాలని తెలియదా అని అనుకుంటా సోషల్ మీడియాలో సొట్లు పెడుతూ చాలా మంది. ఇగో ఇసొంటోళ్ళు కొందరు చేయంగానే నియ్యతగా జాతకాలు చెప్పేటోళ్లకు శాస్త్రాన్ని శాసనం లెక్క పాటించేటోళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది అని అనుకుంటే గట్టిగానే గులుగబట్టిరు మస్తు మంది.